నిరంతరం ప్రజల కోసం పనిచేసే ఛానల్. ఈరోజు కొడంగల్ కాన్స్టిట్యున్సీ మద్దూరు మండల్ రెండ్వట్ల గ్రామానికి ఇక్కడ ఈద్గా అనేది శాంక్షన్ అయింది. 84 lakhs తోటి శాంక్షన్ అయినట్టు మాకు సమాచారం ఉంది. ఇక్కడికి తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కానీ, ఇక్కడ ఉన్న సోయల్ రేవంత్ రెడ్డికి బాగా అనుకూలంగా పనిచేస్తూ సోషల్ మీడియాలో ఉంటాడు. ఈ సోయల్ దగ్గర తెలుసుకోవడానికి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడే శాంక్షన్ అయిన ప్లేస్ ఇదే. ఇక్కడికి మరి గత ప్రభుత్వంలో ఏమన్నా ఈ ప్లేస్కి ఏమన్నా శాంక్షన్ అయిందా అయ్యలేదా తెలుసుకోవడమే మా ఉద్దేశం కాబట్టి సోయల్ని సంప్రదించడానికి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి సోయల్, ఇంతకుముందు ఏదైనా శాంక్షన్ అయిందా లేక ఇప్పుడే? అంటే ఇప్పుడు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 years బ్యాక్, అంటే 10 years ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జస్ట్ ఎలక్షన్ ముందలా వచ్చింది చూపించారు, మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. వర్క్ ఏం స్టార్ట్ చేయలే. అమౌంట్ వచ్చింది సచ్ టైం వరకు వర్క్ స్టార్ట్ చేయకుంటే అది అమౌంట్ రిటర్న్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి. అలా వెళ్ళిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మా ఊరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాసిన్ అన్న గారు, ఇంకా గోవిందన్న మా ఊరు నాయకుడు, మా ఊరికి మంచి చేసే వ్యక్తి, ఎప్పటికో ముందడుగు వేసే వ్యక్తి గోవిందన్న గారు, వీళ్ళందరి సహకారంతో ఈరోజు 84 lakhs అసలు ఏ ఊరికి రాలేదు. అసలు మద్దూరు మండలం రాలే, కొడంగల్ కాన్స్టిట్యున్సీ రాలే. ఈద్గాకు సపరేట్గా 84 lakhs ఎక్కడ రాలే. రెండ్వట్లకు ఒక్కటే వచ్చింది 84 lakhs. దీనికి ఇంకా పెద్దవాళ్ళ సహకారాలు ఇంకెవరైనా ఉన్నాయి? మండల నాయకులు అంటే ఇక ఇంకోటి మన మోనపురం నరసింహన్న అని, పిఎస్సిఎస్ నరసింహ యువసేన అని మా నరసింహన్న, అతను కూడా ఇంకోటి కార్డ్ ఆఫీసర్ చెప్పిండు ఇట్లా 84 lakhs ఏం చేస్తారు, అమౌంట్ పెద్ద అమౌంట్ కదా ఏం చేస్తారంటే, నరసింహన్న ఉంటే ఏం చెప్పిండంటే, సార్ అది వాళ్ళకి పెద్ద ప్లేస్ ఉంది, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, నేను వాళ్ళ ఊరు మీదకి వెళ్తాను, వాళ్ళకు సచ్ అమౌంట్ అది శాంక్షన్ చేసేయండి, వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేసుకుంటారని నరసింహన్న కూడా సహకారం చేసిండు మా ఊరికి. ఇంకొకటి యాసిన్ అన్న, ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇంకా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారికి, కార్డ్ ఆఫీసర్ వెంకటరెడ్డి సార్ గారికి, ఇంకోటి ఊరు నాయకులకు మన యాసిన్ అన్న గారికి, గోవిందన్న గారికి ఎస్పెషల్లీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే వాళ్ళు కష్టపడి అక్కడ దాకా తీసుకెళ్తేనే 84 lakhs ఇక్కడ వరకు వచ్చింది. ఎందుకంటే 10 years బ్యాక్ వరకు అసలు ఏ అమౌంట్ రాలే మా ముస్లిం కమ్యూనిటీకి. 84 lakhs అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్ ఇది, అసలు చాలా పెద్ద అమౌంట్. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు సీఎం మన కాన్స్టిట్యున్సీలో ఉన్నందుకు ఇంకా ఏమైనా మీ ఊరికి ప్రత్యేకంగా నిధులు కానీ వచ్చినవా? అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే వచ్చింది మద్దూరు టు రెండ్వట్ల డామర్ రోడ్డు. మళ్ళీ 10 సంవత్సరాల వరకు ఎటువంటి రోడ్ లేదు. మళ్ళీ సీఎం అయినాకనే రోడ్ శాంక్షన్స్ అయినాయి. మళ్ళీ డబల్ రోడ్ శాంక్షన్ అయింది. అప్పుడు సింగిల్ రోడ్ శాంక్షన్ చేసిపోయాడు, ఇప్పుడు డబల్ రోడ్ శాంక్షన్ చేసిండు. మళ్ళీ సార్ వచ్చిన తర్వాతనే అంతే. ఇప్పుడు స్పెషల్గా అయితే ఈ ఈద్గా మన కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్గా కట్టేదైతే మన మద్దూరు మండల్ రెండ్వట్ల గ్రామంలో హయ్యెస్ట్గా, కొడంగల్ కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్గా ఈద్గాకు ఫస్ట్ రావడం ప్రిఫరెన్స్ ఇచ్చింది మనకి మాత్రమే. 84 lakhs చిన్న అమౌంట్ కాదు, అది చాలా పెద్ద అమౌంట్. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మన యాసిన్ అన్న మండల అధ్యక్ష. కట్ చేసి చెప్పు, ఏం కాదు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు రెండ్వట్ల అధ్యక్షుడు యాసిన్ అన్న గారికి. ఇంకోటి, ఎల్లప్పుడు ఊరికి మంచి చేయాలనే వ్యక్తి మా ఊర్లో గోవిందన్న అనే ఉంటాడు. అన్న ఊరికి ఏ విధంగా సహాయం చేయాలన్నా అన్న ఫస్ట్ ఉంటాడు. గోవిందన్న తెలుసు. గోవిందన్న యాసిన్ అన్న సహకారంతోనే ఇంతవరకు వచ్చింది 84 lakhs. దానికి సహకారం చేసింది మన నరసింహన్న కూడా సహకారం చేసిండు. ఎంతో వేరే వాళ్ళు ఎవరు సహకారం చేయలే. నరసింహన్న సపోర్ట్ కూడా ఉంది. నరసింహన్న సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మా ఊరికి మాత్రం. ఇంకా ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు తిరుపతి రెడ్డి సార్ గారు. సార్కి యాసిన్ అన్నకు చాలా క్లోజ్. ఏమున్నా కాదనకుండా సిగ్నేచర్ పెట్టేస్తాడు. ఇది సపరేట్ పెట్టాం ఆపినా. SKR9 News సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆపా నన్ను.